హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాసా టైలర్స్. ఈ రోజు అయితే యూట్యూబ్ షార్ట్ వీడియో క్లాస్ ఫ్రీ క్లాస్లలో వచ్చేసి అయితే మనం ఫ్రంట్ పార్ట్ గురించి నేర్చుకుందాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉంటుంది అనమాట. ఈరోజు కటింగ్ చేసిన తర్వాత దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనే కానీ చిన్న టిప్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో. ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళ యొక్క చెస్ట్ భాగాన్ని బట్టి, అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో 1 ఇంచ్ ఉంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ అంతే మనం ముందు డాట్ కూడా వేస్తాం అనుకుంటే దీని ప్రకారమే కట్ చేయండి. ఇక్కడ మాత్రం ఇలాగే ఉంచండి, ఎందుకంటే ఈ కొంచెం మనకి ముందు ఇక్కడ డాట్ వేస్తాం కాబట్టి ఇక్కడ మనం కొంచెం అనేది ఉంచుకోవాలి. లేదు ఈ ఇంచు కంటే కొంచెం ఎక్కువ వేయాలి మనం అనుకుంటే సమానంగా దీంతో పాటు కట్ చేయండి 1 ఇంచ్ దాకా. ఇంకా హెవీ చెస్ట్ ఉందంటే 2 ఇంచెస్ పెట్టుకోండి. అది వాళ్ళ పర్సనాలిటీని బట్టి, చెస్ట్ భాగాన్ని బట్టి నేనైతే సమానంగా చేశాను. ఎందుకంటే ఎక్కువ తక్కువలు రావద్దు. డాట్ కొంచెం మనకి కింది డాట్ ఎక్కువగానే పెట్టుకుంటాం కాబట్టి మనకి సైడ్ జాయింట్ కరెక్ట్గా రావాలి కాబట్టి నేను అలా పెట్టేశాను. ఇక్కడ మనం ఇది ఎక్కువ పెట్టుకున్నది ముందు డాట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకేనా? కటింగ్ అనేది పూర్తిగా ఇలా చేసేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. ఖరాబ్ అయితే ఒక జాకెట్ ముక్క ఖరాబ్ అవుతుంది, అంతకు మించి మనకి ఏమీ కాదు. అర్థమైందా? ఇంకా ఇలా మనం చక్కగా నెక్కుని మనం పూర్తిగా ఇలా కట్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఉక్స్ పట్టికి వెళ్ళి కట్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అంత పొడవు, లూజులు మొత్తం ఫ్రంట్ పార్ట్ వెడల్పు లూజ్ వచ్చింది అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 ఇంచెస్కి ఒక కాటు పెట్టేసి దీన్ని తీసేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్యాక్ ఫ్రంట్. చూడండి, బ్యాక్ ఫ్రంట్ కొంచెం ఒక దారపోగులాగా పట్టించుకొని కొంచెంగా ఇలా తీసేసుకోవాలి. చూడండి, తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఉంచుకొని మనం ఏం చేయాలి, ఇలా ఉక్సు పట్టి వైపుది తీసుకొని ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కుట్టు పట్టుకొని ఇలా చూడాలి. చూడండి, ఇలా ఖర్చులు వదులుకుంటూ చూడాలి. పై వైపు ఖర్చు ఉండాలి, ఇక్కడ ఖర్చు ఉండాలి, ఇటువైపు ఖర్చు ఉండాలి, ఇటువైపు ఉండాలి. మనకి చూడండి, ఇటు మొత్తం ఖర్చు చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసింది కరెక్ట్ అయితేనే దీన్నే కంటిన్యూ చేయాలి. కొంచెం తగ్గించాలి మేడ. ఓకేనా? తర్వాతకి ఇదే పట్టిని మనం ఇలా పట్టుకొని మధ్యలో డాట్కి కింద ఖర్చుకి ఇక్కడ దాకా అయితే మనకు షేప్ బెల్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో డాట్కి కింద ఖర్చుకి మనం వదులుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే 3 భాగాలు చేయాలి. ఉన్న పలంగా ఇది ఎంత అయితే ఉందో అంతే 3 భాగాలు. 11 ఉంది అంటే మనం ఎంత 3.5కి కొంచెం ఒక 2 పాయింట్స్ అటు ఇటుగా మనం పెట్టేసుకోవాలి. చూడండి, అంటే ఇది అంటే 2 భాగాలు అటుకి ఒక భాగం ఇటు అనమాట. అంటే ఇది సెంటర్కి వచ్చిందని అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి మనం వేసాం కదా, ఇలా మనం దీనికి చిన్నగా దీంట్లో కలపాలి. కలిపిన తర్వాత ఇటు ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని దీన్ని తీసుకెళ్ళి దీంట్లో కలపాలి. ఇలా. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఈ నెక్ని కట్ చేయండి. చూడండి, ఇంకా డీటెయిల్స్గా పర్ఫెక్ట్గా పని మనం నేర్చుకోవాలి అనుకుంటే మన దగ్గర ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు అవైలబుల్లో ఉన్నాయి. కొంచెం అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు, మనం జాయిన్ కావాలి అనుకుంటే వెంటనే ఈ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. మమ్మల్ని ఫాలో అవుతుండండి కొత్త అప్డేట్స్ కోసం.